దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 20వ రోజు. శివ బ్రహ్మల వివాదము. గృత్ను మదమహర్షి మరలా ఇట్లు పలికెను. నిన్న ఏం వివాదం జరిగింది? మునులకి మధ్య వివాదాన్ని చూసుకున్నాం కదా. ఈరోజు ఇంకో వివాదాన్ని చెప్పబోతున్నారన్నమాట. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్వమును వివరించి మరి ఒక వివాదమును వినుము అని చెప్తున్నారు. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడనని అనుకుంది. సర్వలోక కర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరెవ్వరూ నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలిచారు. ఎంతకాలం గడిచినను వారి వివాదం ఆగలేదు. కాలం గడుచుచూ ఉన్నది, వివాదం పెరుగుతూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపం సాక్షాత్కరించెను. ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతము అగు ఆ రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపం నందే వారు చూశారు. బ్రహ్మ, శివుడు ఆ రూపం చెవులలో ఉండిరి. ఈ విచిత్ర మనోహరమైన ఆనంద రూపమును చూసి శివ బ్రహ్మలిద్దరును ఆ రూపం తుది మొదళ్లను చూడతలిచారు. ఆ రూపం యొక్క ఆద్య అంతములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచి ప్రయాణమయ్యారు. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలం సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని చివరును గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపమును ఇట్లు తలిచిరి: ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణులయందు నివసించువాడు, సర్వ ప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీని కంటే అధికులము కాము, మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇటువంటి యథార్థ పరిజ్ఞానం కలిగిన శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించారు. బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమనట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వ ప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజమనంతము. నీవు అందరికిని అన్నిటికిని ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచు నిట్లనిరి. ఈ స్తుతి చాలా పెద్దగా ఉంది అండి. మొదటి 2 లైన్లు మాత్రమే చెప్పడం జరుగుతుంది. హే విష్ణు అనంతమూర్తే, తవఘవ విఖిలాకార ఆది మధ్యాంత స్వరూపం, సర్వాధారం సురేశం, దినపతిహత భూకోటి సూర్యప్రకాశం. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లనెను: బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలం వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించి తిని. ఈ విరాట్ రూపమును మనం ఎక్కడ చూస్తామండి? కరెక్ట్, భగవద్గీతలో చూస్తాము. విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో మనందరం చూసే ఉంటాం కదా. అదే ఇక్కడ కూడా వివరించినట్లుగా మనం భావించవచ్చు. మీరును నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమున కారణం ఎరుగుదు. ఆ వివాదమును ఎవ్వరూ పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థం తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖ సంగములచే దేహిని బంధించును, పరమేశ్వరాశక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆ శక్తిచే ప్రబలబడును.
జీవికి కర్మాసక్తిని కలిగించును. అంటే పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. ఇప్పుడు 2 గుణాలు, సత్వగుణం, రజోగుణం, రెండిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తమోగుణం. తమోగుణం అజ్ఞానంచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నం వెనకబడును. దీని వలన ప్రమాదం కలుగును. ప్రమాదం అంటే చేయవలసిన దానిని మరుచుట. అలాగే ఆలస్యము అంటే చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవటం. శ్రద్ధాలోపంచే కార్యనిర్వహణ శక్తి లేకపోవటం జరుగును. నిద్ర అనగా ఈ అజ్ఞానంచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కాబట్టి ప్రమాదాలస్య నిద్రలు, తమోగుణ జీవితములు, జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇటువంటి బుద్ధి, ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. ఇప్పుడు చెప్పిన ఈ త్రిగుణాల గురించి కొంచెం సింపుల్గా మనం తెలుసుకోవాలి అంటే త్రిగుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అనేది బాగా ఉంటే మనలో ప్రశాంతంగా ఉంటాం, మనం ప్రశాంతంగా ఉంటాం, దైవం వైపుకు తిరుగుతాం, మృదువుగా మాట్లాడుతాం. ఇలాంటివన్నీ సత్వగుణం అన్న వాళ్ళు చేసే పనులు. సన్యాసులు, సాధువులు మరియు భక్తుల జీవితాల్లో సత్వగుణం అన్నది పుష్కలంగా ఉంటుంది. వారి సహవాసంలో ఉండండి, వారికి సేవ చేయండి, వారి మాట వినండి, వారు చూపిన మార్గంలో నడవండి. మీ జీవితంలో సత్వగుణ ప్రభావం పెరిగే కొద్దీ అశాంతి తగ్గుతుంది. అలాగే మీరు ప్రశాంతంగా, అలాగే సంతోషంగా ఉంటారు. రజోగుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు. ఎల్లప్పుడూ ఏదో ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చెయ్యాలనే తపన చేస్తూ ఉండడం, ప్రాపంచిక విషయాలపై అమిత ఆసక్తి, దానితో నిరంతరం కర్మరంగంలోకి దూకటం. ఇవి రజోగుణ స్వభావం కలిగిన వారి లక్షణాలు. ఈ రజోగుణం ఆధిపత్య ప్రభావంతో ఉన్న వ్యక్తుల సహవాసంతో ఉండడం వలన కోరిక, కోపం, దురాశ కారణంగా మీరు గొడవ పడతారు. తమోగుణం అధికంగా ఉంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస, ఇవన్నీ తమోగుణం కలిగిన వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ 3 గుణాలు కూడా ప్రతి మనిషిలో, ప్రతి వారిలో ఉంటాయి. ఏదో ఒక గుణం ప్రబలంగాను, మరి ఒకటి సాధారణంగాను, మరొక గుణం తక్కువగాను ఉంటుంది. ఎక్కువ తక్కువలే కానీ అందరిలో ఉండేవి ఈ 3 గుణాలే. ఇలా అందరిలో ఈ 3 గుణాలు ఉండడానికి కారణం ఏంటి అంటారు? అందరికీ తండ్రి ఆ పరమాత్మ, తల్లి మాయ అనుకోవచ్చు. పరమాత్మ గుణరహితుడు, మాయ త్రిగుణాలతో ఉంటుంది. ఆ మాయ యొక్క గుణాలే అందరిలోనూ ఉంటాయి. అంటే తల్లి చాలు. కొన్నిసార్లు రజోగుణం, తమోగుణం ఆధిపత్యం వహిస్తాయి. కొన్నిసార్లు రజోగుణం లేకుండా మనం ఏ పని చేయలేము. తమోగుణం లేకుండా మనం రాత్రి నిద్రపోలేము. సత్వగుణం లేకుండా మనం ప్రార్థన చేయలేము. జీవితంలో సమస్యలను తొలగించడానికి, జీవితాన్ని సజావుగా గడపడానికి దేవుడు రజోగుణం, తమోగుణాన్ని నేర్పించలేదు. అయితే మీరు వాటిని మంచి పని కోసం సరిగ్గా, అలాగే తెలివిగా ఉపయోగించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. త్రిమూర్తులు త్రిగుణ నియామకులు, అంటే త్రిగుణాలను నియంత్రించు వారు మాత్రమే. ఇది మీకెంతో కొంత ఉపయోగపడే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. విష్ణుమూర్తి ఇంకా ఇలా చెప్తున్నారు: మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదం కలిగి పెరిగినది. మొట్టమొదట అంతయు చీకటిగా ఉండినది. పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్ద వలె ఉంటిని. అంటే హిరణ్య గర్భుడు అంటారు కదా, అదే అన్నమాట. తర్వాత అవయవములు ఏర్పడినవి. తర్వాత మన ముగ్గురము ఏర్పడితిమి. మన ముగ్గురము సృష్టి, స్థితి, లయములకు కర్తలమైతిమి.
బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను, మనం ముగ్గురుము అయితిమి. కాన ఒకే దాని నుంచి వచ్చిన మనకు మొదటి నుంచి భేదం లేదు కదా. ఇదే విషయాన్ని భాగవతం మొదటిలో కూడా చెప్తారండి. సృష్టి ఎలా జరిగింది అసలు అన్న విషయాన్ని, ఆ తత్వాన్ని ఇక్కడ కూడా చెప్పారు అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను, బ్రహ్మ నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతివి, సర్వలోకములకు సంపదలను ఇచ్చువాడువు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందిన వాడవు, సర్వరక్షకుడవు, నా నాభి కమలము నుండి బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదం లేదు, ఏకత్వంలోనున్న నేనే అనేకత్వమును పొంది తిని, మనమిద్దరము ఒక్కటే, నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని గృత్ను మదమహర్షి జన్హుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.